స్వాతి ఇప్పుడు కూడా పిల్లల గురించి మాట్లాడితే నీ డెలివరీ గురించి చెప్తావు కదా. నేనే కాదు, నువ్వు చెప్పు, మీ మమ్మీని అడిగినా కూడా చెప్తారేమో డెలివరీ గురించి. సో ఆ మూమెంట్ లో జరిగినది ఏది ఎవరు మర్చిపోతున్నాను కదక్క. సో నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే ఆ టైంలో చాలా సెన్సిటివ్గా సెన్సిబుల్గా ట్రీట్ చేయాలేమో, నాట్ జస్ట్ ద పార్ట్నర్. డాక్టర్స్ కూడా చాలా సెన్సిబుల్గా మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మనకు చెప్పేది మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాము అది కూడా ఆలోచించి ఇస్తే బెటర్. లేకపోతే చాలామంది పోస్ట్ పార్టం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నేను కూడా కొంచెం అదే ఎడ్జ్లో ఉండి కొన్ని థెరపీస్ కూడా తీసుకున్నాక ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్ ఆఫ్టర్ 1.5 years. కానీ నువ్వేమంటావు అంటే డెలివరీ అయ్యేటప్పుడు పార్ట్నర్ ఉండాలా ఉండదు? ఖచ్చితంగా ఉండాలని నా ఫీలింగ్ అక్క. అన్ఫార్చునేట్లీ దీపు దగ్గర లేకుండా జరిగింది, బికాస్ మా హాస్పిటల్లో అలౌ చేయలేదు. బట్ పక్కన ఉంటే చాలా వాళ్ళకి మనం వాట్ ఆల్ వి వెంట్ త్రూ, వై ద బాడీ టర్న్డ్ అవుట్ ఇట్లా ఎందుకు అయిపోయింది అండ్ దీని పట్ల ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఓవరాల్ ఉమెన్ పట్లనే ఒక రెస్పెక్ట్ పెరిగిపోతుంది. అవును, ఎంత పెయిన్ తీసుకున్నాము అన్నది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి డెలివరీ తర్వాత కూడా వాళ్ళ హెల్ప్ మనకు వస్తుంది కదా. చాలా సెన్సిబుల్గా ఉంటారు. ఎస్.